నేడు టీవీకే ముఖ్య నేతల సమావేశం జరగనుంది. టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్ అనంతరం విజయ్ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చెన్నై నగరంలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెరంబూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నేడు టీవీకే పార్టీ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు విజయ్. ఇక చెన్నై నగరంలో అధికార డీఎంకే పార్టీ బలంగా ఉంది. డీఎంకేకు చెక్ పెట్టాలంటే చెన్నై నగరంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి ఫోన్ ఇన్లో మా ప్రతినిధి సావిన్ రెడీగా ఉన్నారు. చెప్పండి సావిన్. తమిళనాడులో ముఖ్యంగా తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించినటువంటి సినీ నటుడు విజయ్ దళపతి ముఖ్యంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా టీవీకే కీలక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు అధికార డిఎంకే, ఇటు బీజేపీ అన్నా డిఎంకే కూటములకు గట్టి పోటీ ఇస్తూ తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపుతారంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే తమిళ వెట్రి కళగం టీవీకే ముఖ్య నేతలతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించినప్పుడు తమిళనాడు రూరల్ ప్రాంతంలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు చర్చ జరిగింది. కానీ చెన్నై నగరంలో, తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అధికార డిఎంకే పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో పాటు గట్టి పట్టు ఉంది. దీంతో చెన్నై నగరం నుంచి పోటీ చేస్తే డిఎంకే పార్టీకి చెక్ పెట్టవచ్చంటూ తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే చెన్నై నగరంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేసే అవకాశం కనపడుతోంది. పెరంబూర్ అసెంబ్లీ స్థానం నుంచి చెన్నై నగరంలో ఉన్నటువంటి పెరంబూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ టీవీకే వర్గాల్లో జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడి నుంచి పోటీ చేసే అంశంపై అధికారిక ప్రకటన విజయ్ నుంచి వస్తుందంటూ ఇప్పటికే తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతుంది. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయాన్ని సాధించి ఇప్పుడు రెండోసారి అధికారంలోకి రావడానికి డిఎంకే తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అన్నా డిఎంకే, బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. మరోవైపు టీవీకే అధినేత విజయ్ ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే అటు అన్నా బీజేపీకి ఆఫర్ ఇచ్చారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు, ఇతర ప్రాంతీయ పార్టీలకు సైతం టీవీకే అధినేత విజయ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిఎంకే తోటి వెళ్ళింది, అన్నా డిఎంకే తోటి బీజేపీ వెళ్ళింది. కాబట్టి టీవీకే అధినేత విజయ్ స్థానికంగా చిన్న రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనపడుతోంది. ఇక తమిళనాడులో చెన్నై నగరంలో డిఎంకేకి మొదటి నుంచి గట్టి పట్టు ఉంటూ వస్తుంది. కాబట్టి డిఎంకేకు చెక్ పెట్టాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో టీవీకే కార్యక్రమాల్లో సైతం విజయ్ డిఎంకేను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. డిఎంకే అధికారంలో ఉంది కాబట్టి డిఎంకేను ఓడించేది టీవీకేనంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇటీవల తమిళనాడులో విజయ్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఏ హామీలు నెరవేరుస్తామనే దానిపైన స్పష్టమైన మేనిఫెస్టోను ఇప్పటికే విజయ్ ప్రకటించారు. కాబట్టి ఇక విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఊహాగానాలకు ఈ రోజు విజయ్ తెరదించబోతున్నారు. అందులో భాగంగానే టీవీకే ముఖ్య నేతల సమావేశంలో విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చి ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనబడుతుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయించింది. ఈ విజిల్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా విజయ్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ సవి.